నమస్తే. ఈరోజు పైథాన్ డే సిరీస్ లో భాగంగా మనం సెల్సియస్ టు ఫారెన్హీట్ నెంబర్ ప్రాబ్లం చూద్దాం. నార్మల్ ఇక్కడ ఏమవుతుందంటే ఇన్పుట్ మనం టెంపరేచర్ తీసుకున్నాం, అవుట్పుట్ ఫారెన్హీట్ టెంపరేచర్ చూపించాలి. కన్స్టెంట్ అయితే ఏముండవు. మనకి డిఫాల్ట్ గానే మామూలుగా ఫారెన్హీట్ లో అవుట్పుట్ కావాలన్నప్పుడు ఒక ఫార్ములా ఉందన్నమాట మ్యాథమెటిక్స్ లో. సో మనం ఫ్లోట్ ఎందుకు తీసుకున్నామంటే టెంపరేచర్ 38.7 అని ఇట్లా ఏదైనా ఇవ్వచ్చు కాబట్టి యూజర్ ఫ్లోట్ లో తీసుకుంటున్నాం అనమాట. సో ఫ్లోట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ టెంపరేచర్ ఇన్ సెల్సియస్ అంటున్నాం. ఫారెన్హీట్ లో మనకి అవుట్పుట్ ఎఫ్ డిస్ప్లే చేయాలి కాబట్టి సో నేను ఏం చేస్తానంటే ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా, సెల్సియస్ టు ఫారెన్హీట్ అని డిఫైన్ చేసి దానికి ఎన్ నెంబర్ మనకి ఏదైతే సీన్ ఉందో సీని పాస్ చేస్తున్నా. సో ఇప్పుడు డిఫైన్ చేసిన ఫంక్షన్ కి ఆ ఫార్ములా అప్లై చేసి సేమ్ ఆ నెంబర్ని ఇక్కడ పాస్ చేస్తున్నా చూడండి. సో ఇప్పుడు ఆ ఫార్ములా రాసుకున్నాను. ఆ నెంబర్ ఏమవుతుంది 9/5 + 32 అవుతుంది అనమాట. ఇప్పుడు జస్ట్ ఆ ఫారెన్హీట్ నెంబర్ ని ప్రింట్ చేస్తున్నాను అంతే. సో ఇప్పుడు ఇన్పుట్ తీసుకున్నాను. సో ఇన్పుట్ ఇక్కడ తీసుకొని సెల్సియస్ చేస్తున్నాను. సో 38 తీసుకున్నప్పుడు 100.4 అనేది ఫారెన్హీట్ లో. థ్యాంక్ యూ ఫాలో ఫర్ అస్ మోర్.